బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం 204 స్థానాల్లో ఆధిక్యం 33 స్థానాలకే పరిమితమైన మహాగఠబంధన్ ఒక్క స్థానం కూడా గెలుచుకొని ప్రశాంత్ కిషోర్ పార్టీ జంగిల్ రాజ్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందన్న మోడీ ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ప్రధాని ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందన్న సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు సాధిస్తామని ధీమా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రివ్యూ వివిధ శాఖలతో ఉన్నతాధికారులతో సమీక్ష తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై చర్చ వచ్చే నెల 8, 9వ తేదీల్లో 2 రోజుల పాటు సదస్సు ఖమ్మం జిల్లా అంజనాపురంలో మంత్రి తుమ్మల పర్యటన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్న తుమ్మల హనుమకొండ జిల్లా కమలాపురంలో కాంగ్రెస్ శ్రేణుల కుమ్ములాట జూబ్లీహిల్స్ సెలబ్రేషన్స్ లో ఇరు వర్గాల మధ్య వివాదం పోటాపోటీ నినాదాలు బస్టాండ్ కూడల్లో ఒకరినొకరు తోసేసుకున్న కార్యకర్తలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు పలు రిజిస్టర్ల పరిశీలన అవినీతిపై ఆరా అంబేద్కర్ జిల్లాలో స్నాచర్ అరెస్ట్ వెంకటేష్ ను అరెస్ట్ చేసిన ద్రాక్షారామ పోలీసులు నిందితుడి నుంచి 113 గ్రాముల బంగారం బైక్ స్వాధీనం ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు పోవడంతో దొంగతనాలు అల్లూరు జిల్లాలో గిరిజన విద్యార్థులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పరామర్శ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన 31 మంది స్టూడెంట్స్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏసీబీ రైడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు పలు రికార్డులు డాక్యుమెంట్ల పరిశీలన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు